సలవాది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి. చూడండి, మనం వడ్ల నుంచి మొలకలు రావటం చూసాము. ఇప్పుడు బియ్యం నుంచి మొలక వచ్చిందండి. ఈ బియ్యము నవారా రైస్ అండి. ఈ బియ్యంలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్లూకోజు స్థాయిలు తక్కువగా విడుదలయ్యి రక్తంలో ఇది గ్లూకోజ్ స్థాయిలని తక్కువగా విడుదల చేసండి షుగర్ ఉన్న వారికి ఇది మంచిదని చెప్పవచ్చు. దీంట్లో జింకు కూడా ఉన్నదండి. పూర్వకాలం నుండి మన తాతలు ముత్తాతలు ఈ బియ్యాన్ని వాడుకున్నారండి. అయితే ఇంకా వీటికి ప్రత్యేకత ఎక్కువగా ఉందండి. గో ఆధారిత వ్యవసాయం ద్వారా పాలేకర్ మెథడ్లో ఈ పండించినవండి. ఇంకా ఈ ఫుల్ వీడియోలో వీటి పేర్లు చాలా చెప్పానండి. అంతేకాకుండా మైసూర్ మల్లిక, కరుపు కవని, కుజి పటాలియా, గురవై, పొంగూరు వడ్లు కూడా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.